నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బాలరాజ్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు. సో పెద్ద ఎత్తున కాంగ్రెస్ దయాకర్ గారు కామెంట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు హెచ్సివి భూముల పైన అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మాట్లాడదాం అన్న, ఈ కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఆయనకు కొంచెం మెంటల్ హాస్పిటల్కి చూపించుకోవాలని అదంకి దయాకర్ అంటుంది. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చిన ఎమ్మెల్సీ పదవిని ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకుంటే ఉద్యమకారుడిగా సంతోషించేవాడిని నేను ఒకరిని. ఎందుకంటే ఒక సోషల్ కాన్షియస్ ఉండి చదువుకొని ఇలా రాజకీయాలకు వచ్చిన అద్దంకి దయాకర్ కూడా ఏది పడితే అది మాట్లాడితే అది భావ్యం కాదనేది నేను సూచన చేస్తా ఉన్నా. ఇవాళ విద్యార్థి సమాజం కోసం, తెలంగాణ అవసరాల కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? నిధులల్లో, నీళ్ళల్లో, ఉద్యోగాలలో, విద్యలో వాటా తగ్గిందని వచ్చింది. కాబట్టి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారో ఆ రోజు ప్రభుత్వం 2300 ఎకరాలు యూనివర్సిటీ కేటాయించిందో ఆ యూనివర్సిటీ భూముల్ని ఇలా 400 ఎకరాలని అప్పనంగా అమ్ముకోవడం చూసినటువంటి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టాలని అంటున్నాను నేను. ఇవాళ అప్పనంగా 400 ఎకరాలు అమ్ముకొని 30,000 కోట్ల వెనకాల 170 కోట్ల కమిషన్ బ్రోకరేజ్ చేసిన వాళ్ళ మీద పిచ్చి ఆసుపత్రి తీసుకుపోవాలి నేను అంటా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వం సంబంధించిన యూనివర్సిటీ భూముల్ని అమ్ముకో చూసిన వాళ్ళని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వ భూముల్ని కూడా అమ్ముకొని కమిషన్లు తీసుకుంటే వాళ్ళని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి. ఎవరు పేరు పిచ్చి ఆసుపత్రి? రేవంత్ రెడ్డి చేర్పించాలి. ఎందుకంటే తుగ్లక్లకు ఎవరిస్తూ తుగ్లక్ పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ పాలన అంటే నేను అనుకున్నాను ఏదో గరీబోళ్ళకి ఏమైనా ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఇస్తాడేమో అనుకున్నాను నేను. ఇందిరమ్మ పాలన అంటే ఇందిరాగాంధీ ఇచ్చిన యూనివర్సిటీని భూముల్ని అమ్ముకోవడము, ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన యూనివర్సిటీని నాశనం చేయడము, విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడము. ఇవాళ అన్ని రకాలుగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీని తీసుకురావని అనుకుంటున్నా. ఇందిరమ్మ రాజ్యం తెస్తుంటే అందరూ గరీబోళ్ళకి ఇల్లు ఇస్తారని ప్రజలు అనుకున్నారు. ఈయన ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీని తీసుకురావడము. ఎమర్జెన్సీ అంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది బ్రదర్. కాబట్టి 10 ఏళ్లలో బీఆర్ఎస్ కాపాడలేకపోయింది ఎస్సీ భూములను. మాట్లాడే అధికారం కూడా లేదంటున్నారు. అమ్మినవా బ్రదర్? ఒక్క భూమి ఒక్క ఇంచు అమ్మినవా? ఇవాళ ఊకనే అడ్డగోలు మాటలు మాట్లాడొద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాపాలన చేతగాక, ప్రజల అవసరాలు తీర్చలేక, ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేక పిచ్చెక్కి పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నారు. పిచ్చి కుక్క లెక్క మాట్లాడితే కుదరదు. మీరు నేను అంటా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీగా 9.5 ఏళ్ళు మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 10 ఏళ్లలో ఎక్కడన్నా ఎస్సీయూ భూమి గుంట జాగా అమ్మినామా చెప్పండి? ఊకనే భూములు అమ్మినా, భూమిలో అమ్మిన బట్టగాల్చి మీదనే కాదు కదా. ఏ భూమి అమ్మినా తెలుసా? మేము ఉప్పల్ బగాయత్ 1445 ప్లాట్లు చేశాం. ఎందుకంటే మూసి పక్కన ఉండి ఆ ప్రజలు ఉండలేని పరిస్థితులు ఉంటే, వాసనకు పోలేని పరిస్థితులు ఉంటే దాన్ని బ్యూటిఫికేషన్ చేసి 1445 ప్లాట్లను చేసి పేద ప్రజలకు అలా ఉన్న భూములు కోల్పోయిన వాళ్ళకు భూములు ఇస్తూ హెచ్ఎండిఏ ద్వారా ప్లాట్ చేసిన తప్ప మీ లెక్క దొంగ లెక్క దొడ్డిదారిన కమిషన్ల కోసం నీ దందా కోసం మేము భూములు అమ్మలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కాదు. ఇవాళ ఇంకో మాట చెప్తాను నేను, విద్యా వ్యవస్థనే అది. విద్యా వ్యవస్థ అయితే చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది అంటా ఉన్నాను. ఇవాళ నేను భవిష్యత్తుకు మేధావులను తయారు చేసే కేంద్రాలు అవి. దేశ భవిష్యత్తును తరగతి గదిలో రూపుదిద్దుకొని చెప్పేసి మాట్లాడుతున్నారు తత్వవేత్తలు ఉన్నారు. అటువంటి దేశ భవిష్యత్తు రూపుదిద్దుకునేటువంటి యూనివర్సిటీల భూముల్ని అమ్ముకోవాలని చూసేటువంటి దగుల్బాజీ ఈ తుగ్లక్ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న తర్వాతకి వాళ్ళ కింద పనిచేసే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తుగ్లకలు కాకుండా ఎట్టుంటారు వీళ్ళు? మీరు ఆరోపణలు చేస్తారు. బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నారని. మరి పేరు బయట పెట్టచ్చు అనేది బీజేపీ వర్షన్. వాళ్ళు చెప్పాలి బ్రదర్, అన్ని మేమే చెప్తామా? ఇప్పుడు తింటూ రుచులు ఎందుకు బ్రదర్? ఇవాళ మేము ఒక ఆరోపణ మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ ఏంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ భూములు అమ్మకం వెనకాల బ్రోకరేజ్ 170 కోట్ల కమిషన్ అందింది. దాని వెనకాల బీజేపీ ఎంపు ఉండని అర్థమవుతా ఉంది. ఆ బీజేపీ ఎంపరు ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలని అడుక్కోవాలి? ఆ బీజేపీ ఎంపీ ఎవరు బయట పెట్టాలి? భారతీయ జనతా పార్టీ. ఒకవేళ లేకపోతే లేదని చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. ఇవన్నీ మీరు చెప్పకుండా మీరిద్దరు ఒకటే, ఈ దొంగ నరుస్తున్నట్టు వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు కమిషన్ అనుకుంటూ, వాళ్ళిద్దరు బ్రోకరేజ్ చేసుకుంటూ, వాళ్ళిద్దరు పైసలు తీసుకుంటూ మమ్మల్ని ఇవాళ దొంగ మమ్మల్ని ఏదో బీజేపీతో టై అయిపోయిందని వీళ్ళు మాట్లాడతారు. బ్రదర్ నేను చెప్తే బీఆర్ఎస్ పార్టీగాను ఇవాళ కేటీఆర్ హెచ్సియూ భూముల గురించి నేను మాట్లాడతలే. ఇవాళ నేను మాట్లాడేది ఏంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతలే. మీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చెప్పారు, అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో కుమ్మక్క అవుతుంది, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి మీ రాజాసింగ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. మీ దాంట్లో కోవట్లు ఉన్నారు, మీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ కోవట్లు అని మీరే చెప్తున్నారు కదా బ్రదర్. మేము చెప్పేది ఏంది బ్రదర్? కాబట్టి మేము ఎవల కోవట్టు? ప్రజలకు కోవట్టు. మేము ప్రజా అవసరాలకు కోవట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కోవట్లాగా పనిచేస్తాం. మేము ప్రజల కోసం కోవట్లాగా పనిచేస్తాం తప్ప మీ లెక్క దగులుబాజీ లెక్క దందాల కోసం, కమిషన్ల కోసం, ఈ భూముల అమ్మకం కోసం మీ కోవట్లుగా ఉన్నా బిడ్డ. భారత రాష్ట్ర సమితికి ఒక చరిత్ర ఉంది.
ఒక హిస్టారికల్ లీడర్ వెనకాల ఈ భారత రాష్ట్రంతో ఏర్పడ్డది. టీఆర్ఎస్ ఏర్పడ్డది ఒక హిస్టరీతో ఏర్పడ్డది, చరిత్ర ఏర్పడ్డది. ఫైనల్గా అన్న బీసీ నినాదం పెద్ద ఎత్తున నడుస్తుంది. మీరు ఒక బీసీ బిడ్డగా వచ్చే ఎలక్షన్స్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏముండబోతుంది? భారత రాష్ట్ర సమితి బడుగు బలహీన వర్గాల రాష్ట్ర సమితి అంటూ నేను ఇలా భారత రాష్ట్ర సమితి బలహీన వర్గాల రాష్ట్ర సమితి ఇలా దూదిమెట్ట బాలయాదవ్ లాంటి అనేక మంది మెరికల్ లాంటి బలహీన వర్గాల నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించి కేసీఆర్ నాయకత్వం. ఒకవైపు అన్ని కులాలని గౌరవిస్తూనే అన్ని వర్గాలకు అవకాశం ఇస్తూనే బడుగులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడ్డారు కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాల్ని రాజకీయంగా ఆర్థికంగా అవకాశం ఇవ్వాలని, విద్యాపరంగా అవకాశం ఇవ్వాలని ఇలా 1022 గురుకుల పాఠశాలండి, 1022 గురుకుల పాఠశాల ఏర్పడిన కేసీఆర్ నాయకత్వం. మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. వైన్ షాపులలో అదేవిధంగా మెడికల్ రంగంలో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా ఇవాళ నువ్వు మాట్లాడుతుంది కదా ఉదయపూర్ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ చెప్పిన 32 సీట్లు పార్లమెంటుకు 2 సీట్లు అని 34 సీట్లు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు ఇచ్చింది, మేము 23-24 సీట్లు ఇచ్చాం. కాబట్టి ఇలా అనేక రకాలుగా అన్ని రంగాల్లో బీసీ కులగణన ఏం చేశారు, జనాభా తక్కువ చూపించారు. 16 లక్షల మంది జనాభాను లెక్కించలే వీళ్ళు, 16 లక్షల మంది జనాభాను లెక్కించలేరు, సుమారు 3 లక్షల కుటుంబాన్ని లెక్కించలేరు. ఇవాళ ఒక పారదర్శకత లేకుండా మేము ఆ రోజు చెప్పాం, మళ్ళీ మీరు 42% ఇవ్వండి తప్ప బీసీలను మోసం చేయకండి, మళ్ళీ ఏదో మేమేదో చేసినామని చెప్పేసి ప్రగల్భాలు వలుకుంటూ మళ్ళీ కేంద్రం పరిధిలో వేసి కేంద్రం చేస్తలేదు బీజేపీ చేస్తలేదని చెప్పేసి అటువంటి అడ్డగోలు ప్రకటన చేయకండి. మీరు వేసిన డెడికేటెడ్ కమిషన్లో మీరు ఇచ్చిన జీవో 49లో ఉంది కదా, ఏమనుంది, ఇది సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టు తీర్పు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పినారు కదా, అక్కడే తేలిపోయింది కదా. 100% కాంగ్రెస్ పార్టీ కాలేర్ కమిషన్ నుంచి మండల్ కమిషన్ వరకు నిన్న ఏర్పాటు చేసిన భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన కమిషన్ల వెనకాల దగా ఉంది. బీసీలకు ఎప్పుడు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇలా బలహీన వర్గాలను హక్కున చేసుకుంది భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితి నాయకత్వం అనేక సందర్భాలు బలహీన వర్గాలకు అండగండగా ఉన్న సందర్భము. కాబట్టి ఇలా 100% భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలకు మంచి అవకాశాలు భారత రాష్ట్ర సమితిలో ఉంటాయని ఆశిస్తాం. ఫైనల్గా 16 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రదర్, మార్పులు చేర్పులు, కమిషన్లు, కకృతులు, అమ్మకాలు, అండదండలు, అంతేమున్నాయి, ఆవిడ అక్రమ అరెస్టులు. ఇదే ఈ 16 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏంది, మార్పులు. ఏం మార్పులు చేశారు, మేము కట్టిన ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ రంగేసి మార్చారు. ఎందుకంటే పెయింటర్ కదా రేవంత్ రెడ్డి గారు, ఆ పని చేసినాడు. నేనే కట్టుకుని మాట్లాడుతున్నాం, ఇంకా నాకు తెలిసి భవిష్యత్తులో కూడా నేనే కట్టిన ప్రగతి భవన్ అంటే పేరు మార్చి కూడా. అదేవిధంగా మేము పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకున్నాడు. అదేవిధంగా ఇక పేర్లు తెలంగాణ స్తూపాన్ని మార్చేది, తెలంగాణ చిత్రాన్ని మార్చే పరిస్థితికి వచ్చిండు, తెలంగాణ సంబంధించిన గీతాన్ని మార్చే పరిస్థితికి వచ్చిండు. అన్ని మార్పులే కదా ఇవన్నీ కూడా. ప్రజాపాలన మార్పు వస్తుంటే గిసోని మార్పులే వస్తున్నాయి తప్ప ప్రజల జీవితాల్లో ఎక్కడ మార్పులు రావట్లే. ప్రజల జీవితాల్లో ఎప్పుడు మార్పు రాకుండా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నవి, రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నవి, ముసలోళ్ళు పింఛన్ రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు, యువకులు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా రైతాంగం అంతా కూడా పంటలు ఎండిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా అన్ని రకాల పండు ముసల నుంచి పసిపిల్లవాడికి అందరూ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రం సుఖపడతా ఉన్నాడు, ప్రజలే ఇబ్బంది పడతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి మాత్రం సుఖపడతా ఉన్నాడు కమిషన్లతోటి.